విద్యలు యందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే, తన పైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది. కనుకనే ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్, దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద. కనుక మొట్టమొదట మానవులకు ఒక దివ్యమైనటువంటి యొక్క విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైనవి అయినప్పటికీ ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి. लौकिक शिक्षा के प्रति हमें लापरवाही नहीं बरतनी चाहिए. सबसे पहले स्वयं पर पूर्ण आस्था और विश्वास के होने पर ही ईश्वर पर विश्वास स्थिर होगा और तभी मानवता विशिष्टता को प्राप्त कर सकेगी. इसीलिए विवेकानंद ने फेथ इन योर सेल्फ इज फेथ इन गॉड, दैट इज द सीक्रेट ऑफ ग्रेटनेस कहा. सबसे पहले मानव को एक दिव्य विषय में पूर्ण आस्था बढ़ानी चाहिए. आज की शिक्षा लौकिक होने पर भी इह में सुख पाने हेतु लौकिक शिक्षा और पर में सुख पाने हेतु ब्रह्म विद्या एक जीवन यापन के लिए है तो दूसरा जीवन मुक्ति के लिए. కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును, జీవిత పరమావధి మార్గమునందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగనేరదు. కనుకనే లౌకిక విద్యలను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు. చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు. 18 పురాణములు, వేదముల యొక్క విభాగములు, ఈ విధమైనటువంటివంతా కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి. जीवन यापन संबंधी लौकिक शिक्षा के बिना जीवन मुक्ति और जीवन मुक्ति से संबंधित मार्ग के प्रति मनुष्य में रुचि उत्पन्न नहीं होगी. इसीलिए लौकिक शिक्षा की उपेक्षा नहीं करनी चाहिए. शिक्षा के साथ साथ संस्कारों का होना अत्यंत आवश्यक है. अपने समय के संस्कारों को अपनी रचनाओं में जोड़कर वाल्मीकि और वेद व्यास जैसे महर्षियों ने हमें प्रदान किया और वे समूचे विश्व के मित्र बन गए. लौकिक शिक्षा का आदर करने के कारण ही उस समय के महर्षि 18 पुराणों और वेदों के विभाग कर सके. లోకమునందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ దైవం నందే ఇమిడి ఉంటున్నవి. కనుక భగవంతునికి ఇవ్వగలిగినటువంటిది ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు. అందుకోసమని పోతన చెప్పాడు, బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం దునమచ్చనలమియగుని కోటి సూర్యుల కాంతి మెటిగల్గిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు. సర్వజీవులయందు సంచరించెడి నీకు సరి అయిన పేడ సాధ్యమగునా. బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష భోజ్యము నీకు పెట్టతగున. తెలియుచునున్నది శ్రీరామ రామాయణుచు. కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకొనుచున్నవే కానీ భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వవిధం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటిది మన యొక్క ప్రేమ స్వరూపములే కానీ అన్య స్వరూపములు కాదు.
ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని నొందుటకు కూడాను అవకాశం ఉంటున్నాయి. विश्व के सभी पदार्थ और समस्त लोक ईश्वर में ही समाये हुए हैं. अतः विशुद्ध प्रेम के सिवा ईश्वर को और कुछ नहीं दिया जा सकता है. ईश्वर हमसे कुछ अपेक्षा भी नहीं करता है. अतः एक महाकवि ने इस प्रकार कहा, समस्त ब्रह्मांड में विराजमान तुम्हारे लिए क्या मंदिर बनाया जा सकता है. कोटि सूर्य तेज से प्रकाशमान तुम्हारे सामने कौन मिट्टी का दिया धर सकता है. सभी प्राणियों में विद्यमान तुम्हें कोई नाम देना क्या संभव है. समस्त ब्रह्मांडों को उदर में धारण करने वाले तुम्हें क्या भोग लगाए जा सकते हैं. मानव भ्रमवश प्रेम जताने और आनंद प्राप्त करने के लिए ईश्वर के रूप और नामों की कल्पना कर रहा है. यथार्थ में ईश्वर के कोई रूप और नाम नहीं है. ईश्वरः सर्वभूतानां ईशावास्यमिदं सर्वं वासुदेव सर्वमिदं. सर्वत्र व्याप्त ईश्वर के रूप और नाम की परिकल्पना ईश्वर के प्रति हमारे प्रेम प्रतीक के अलावा और कुछ नहीं है. हृदय में पूर्ण प्रेम को भरकर जब ईश्वर की आराधना करते हैं तब सब कुछ प्राप्त कर अपार यश पाने के अवसर भी होंगे. రామకృష్ణ పరమహంస లౌకిక విద్యలను ఏమాత్రం కూడా అభ్యసించలేదు. నిరంతరము దేవి ఆరాధన ఎందే తన యొక్క మనసును తాదాత్మ్యభావంగా అనుభవిస్తూ వచ్చాడు. అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు. అతను ఈ యొక్క ఆరాధన యందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థులు. కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి వచ్చినా కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆదర్శప్రాయుడిగా నిలిచగలిగాడు. रामकृष्ण परमहंस ने लौकिक शिक्षा बिल्कुल प्राप्त नहीं की. वे अपने मन को निरंतर देवी की आराधना में ही तादात्म्य रखते थे. उन्हें किसी भी प्रकार की शिक्षा में कोई रुचि नहीं थी. जब वे इस प्रकार अपने जीवन को देवी की आराधना में समर्पित कर चुके थे, उस समय उनके पिताजी को 5 रुपए पेंशन में मिलते थे. वे लोग इन 5 रुपयों में ही सानंद जीवन बिताया करते थे. उन्हें इस पेंशन शब्द का सही उच्चारण का भी पता नहीं था. वे कहते थे कि मुझे 5 रुपए पेंशन मिलते हैं. वे इतने अशिक्षित थे. लौकिक शिक्षा के संदर्भ में वे बहुत पिछड़े हुए थे. परंतु आज विश्व भर में रामकृष्ण मठ के नाम से संस्थाएं स्थापित हैं और वे सबके लिए आदर्श व्यक्ति ही नहीं बल्कि विश्व भर में पूजनीय हैं. అదే విధంగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే. రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతునిపై కలిగినటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు. పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. వానర జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడాను రామ 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 అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకంగా గావించుకొని దైవ ఆరాధనలు యందు తాను కూడాను ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయువు కూడాను రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడాను పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయువు. భక్తికి మానవుడని కానీ దానవుడని కానీ జంతువుని కానీ పక్షి అని కానీ భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వజీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు. इसी तरह ईश्वर का नाम स्मरण सप्रेम करने के प्रभाव से डाकू रत्नाकर भी वाल्मीकि बन गया. राक्षस का पुत्र होने पर भी प्रहलाद ईश्वर के प्रति प्रेम के कारण विश्व विख्यात हो गया.
अत्यंत विशुद्ध चरित्र वाला भी हुआ। हनुमान ने वानरों की जाति का होने पर भी निरंतर राम नाम के स्मरण से अपने जीवन को सार्थक ही नहीं किया, बल्कि दैव आराधना के संदर्भ में स्वयं भी पूजनीय हो गया। एक पक्षी होते हुए भी जटायु ने सप्रेम राम नाम का स्मरण किया और ऐसे सौभाग्य को प्राप्त कर सके जो दशरथ को भी प्राप्त नहीं हो सका। भक्ति के संदर्भ में मनुष्य, राक्षस, जानवर और पक्षी जैसा कोई अंतर नहीं है। सभी प्राणियों को प्रेम के आधार पर दिव्यता प्राप्त करने का अधिकार है।